హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. వసంతాస్ కిచెన్లో ఈరోజు మనం చేసుకునే ఈజీ స్నాక్ రెసిపీ నమక్ పారే. ఇది ఎంతో ఈజీగా చాలా తక్కువ టైంలోనే మీకు స్నాక్స్ తినాలనిపించినప్పుడు లేదా మీ పిల్లలు స్నాక్స్ కావాలన్నప్పుడు చాలా తొందరగా చేసుకోవచ్చండి. ఈ నమక్ పారే అనేది మనం ఒకసారి చేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో కనుక పెట్టుకుంటే ఇది 10-15 రోజుల వరకు స్టోర్ ఉంటుంది. ఎప్పుడన్నా మీ పిల్లలు అడిగినప్పుడు వీటిని వెంటనే తీసివ్వచ్చు లేదా అప్పటికప్పుడైనా చేయొచ్చు. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/3 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసాము, అంటే హాఫ్ కప్ కన్నా తక్కువ. అందులో పావు కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీస్ అనేవి మీరు చేసుకునే దీన్ని బట్టి మీరు పెంచుకోవచ్చండి. దాని తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చేతితోటి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసాము. తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాముని యాడ్ చేయాలండి. ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని యాడ్ చేసుకున్నాము. దానివల్ల మనకు కొంచెం ఘాట్ అనేది తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలంటే మిరియాల పొడైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్నంతా ఒకసారి బాగా చేత్తో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ దీన్ని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ అనేవి ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెంగా యాడ్ చేసుకుంటూ దీన్ని బాగా ముద్దలాగా కలుపుకోవాలండి. సో ఇక్కడ మేము ఇంకొంచెం వాటర్ పోసుకొని దీన్ని బాగా కలుపుకుంటున్నాము. చూపించిన విధంగా మీరు మిక్స్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా దీన్ని బాగా కలుపుకోవాలి. చాలా సాఫ్ట్ డౌ లాగా ఇలా వస్తుందండి. ఆ తర్వాత దీని మీద కొంచెం హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని ఒకసారి పైనంతా రాసేసి దీన్ని మూత పెట్టి పక్కన 20 నిమిషాల పాటు నాననివ్వాలి. అప్పుడు మనకి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. మూత పెట్టేసి 20 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. 20 నిమిషాల తర్వాత దీన్ని ఒకసారి మళ్ళీ చేతితోటి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనము పొడిపిండిని వేసి ఈ కలిపిన పిండిని ఇక్కడ మనం చపాతీలాగా పల్చగా రోల్ చేసుకోవాలండి. ఒకసారి చేత్తో అలా ప్రెస్ చేసి పైన ఇంకొంచెం పొడిపిండిని వేసుకొని చపాతీ కర్రతోటి ఇక్కడ చాలా పల్చగా లేయర్ వచ్చేటట్టు మనం దీన్ని రోల్ చేసుకోవాలి. ఈక్వల్గా అన్ని వైపులా పల్చగా వచ్చేటట్టు జాగ్రత్తగా రోల్ చేసుకోండి. చూసారా, ఇలా ఫామ్ అయింది. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని మనం షేప్స్ లాగా కట్ చేసుకోవాలి. షేప్ అనేది మీకు ఇష్టం వచ్చిన షేప్ సైజులో కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ మేము ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాము. సైజ్ అనేది మీకు ఇష్టం అయిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నిటినీ తీసుకొని పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసుకున్న పీసెస్ని ఒకటొకటిగా ఆయిల్లో వేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తూ రెండు వైపులా తిప్పుకుంటూ ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ వెరీ ఈజీ అండ్ క్విక్ స్నాక్ ఐటమ్ అండి. ఇది ఎంతో ఇష్టంగా మీ పిల్లలు బాగా తింటారు. చాలా తొందరగా చేసుకోవచ్చు కూడా. చూసారా, రెండు వైపులా తిప్పుకుంటూ రెండు వైపులా ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసుకుంటే మనకి నమక్ పారే అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారా, కలర్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ అనేది తీసేసి వీటిని ఒక పేపర్ టవల్ ఆర్ టిష్యూ పేపర్ మీద తీసుకొని మీ పిల్లలకి ఇచ్చేయండి. వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. చూసారా, ఎంతో ఈజీగా మనం ఇక్కడ నమక్ పారే అనేది చేసేసుకున్నామండి. ఇది మీరు ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఇది 10-15 రోజుల వరకు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.